కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా డేను ఛాలెంజింగ్గా తీసుకుని ఆ యోగా డేను మొత్తం దేశమంతా నిర్వహించాలని ఒక పక్క నుంచి ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే మన రాష్ట్రం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా అహర్నిశలు శ్రమించి యోగాంధ్ర అనే పేరుతోటి యోగా డే నిర్వహించాలని రాష్ట్రంలో అసలు గుర్తుండిపోయేటట్టుగా గిన్నిస్ బుక్లు అన్ని రికార్డులకు ఎక్కాలనే విధంగా దాన్ని నిర్వహించాలని తలపెడితే యోగా డే యోగాంధ్ర మర్చిపోయి ఋషికొండ తెర మీదకి వచ్చింది ఏంటండి? అర్థం కాదా? ఇప్పుడు ప్రభుత్వం చాలా ఆసక్తితోటి అసలు ఏంటంటే మీరు ఏమైనా అనుకోండి యోగా డేని బాగా సెలబ్రేట్ చేసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో యోగాంధ్రాన్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలో బీచ్ ఒడ్డున భారీగా దాన్ని ఏర్పాటు చేస్తే కాబట్టి ఆ భారీతనం ఆ యోగాంధ్ర అవన్నీ పక్కకు పోయి ఋషికొండ తెర మీదకి వచ్చింది. చాలా విచిత్రంగా అర్థం కాల నిజంగా. ఇదేంటిదా ఎంత కష్టపడితే మేము యోగాంధ్రాన్ని సెలబ్రేట్ చేస్తే ఋషికొండ ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అని నిజంగా తలలు పట్టుకున్నారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటానంటే ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే అసలు విషయం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి అంటే మీరు లైక్ చేయాలి, మీ బాధ్యత. అంతేకాదు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యోగాంధ్రానా ఋషికొండనా అనే దాని మీద కామెంట్ చేయండి. ఇప్పుడు యోగాంధ్ర అంత భారీ ఎత్తున నిర్వహిస్తే చాలా బాగా జరిగింది అనేది నా అభిప్రాయం. సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నా. చాలామంది ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే యోగాంధ్రాలో ఏదైతే మ్యాట్లు ఇస్తారో ఆ మ్యాట్లు, టీషర్ట్లు, క్యాప్లు ఇలాంటి ఏదైతే ఇస్తానన్నారో 1000 రూపాయలు సరుకు వరకు ఇస్తానన్నారో అని చెప్పి జనాలు ఎబ్బడమొబ్బడిగా వెళ్ళిపోయిన తర్వాత వాటి కోసం ఒకళ్ళ మీద పడి కొట్టుకునే వీడియోలు, అంటే నాకు కావాలని లాక్కునే వీడియోలు, అంటే మ్యాట్ల కోసం గుంపులు పడ్డ వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి హాస్యాస్పదంగా. కాబట్టి దాని గురించి నాకు మాట్లాడాలని పెద్ద ఉద్దేశం లేక నేను ఈ వీడియో చేయాలి. యోగాంధ్ర గురించి ఫెయిలా సక్సెస్ అనేది కాదు, ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి అది మంచి కార్యక్రమం మంచిగానే ఉంచుదామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలి. కానీ దాని మీద చాలా వీడియోలు వచ్చాయి. ఏంటి ఆ మ్యాట్ల కోసం కొట్టుకుంటున్నారు జనాలు. అక్కడికి వెళ్ళారు, అక్కడ యోగా స్టార్ట్ చేసి 10 నిమిషాలు కావస్తుంది, తిరిగి వెనక్కి వచ్చేసేవాళ్ళు చాలామంది చాలా వీడియోలు వచ్చాయి. ఎందుకు వచ్చేస్తున్నారమ్మా అంటే ఏముందో మాకేమి ఇవ్వలేదు, మాకేమి ఇచ్చారు అని వాళ్ళు మాట్లాడటం, తర్వాత అక్కడ ఖాళీ లేదు అక్కడ కూర్చోడం, ఇలా రకరకాలుగా అయితే వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే యోగాంధ్ర సక్సెస్ అయినా కాకపోయినా ఫెయిల్ అయినా కాకపోయినా ఒక మంచి కార్యక్రమం జరిగింది, అందుకు నేను అభినందిస్తున్నా. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక వార్త దావాహనలో వ్యాపించింది. ఋషికొండ నిజమండి. ఆ యోగాంధ్ర కార్యక్రమం నిమిత్తం ఒక విలేకరు, ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఇచ్చారంట. కాబట్టి ఆ ప్రశ్న ఏంటంటే యోగాంధ్రకి మీరు పెట్టిన ఖర్చు 300 కోట్లు, సబ్జెక్టు కరెక్షన్ 300 కోట్లు ధరిమేలా ఖర్చు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ లాంగ్ స్టాండర్డ్ బిల్డింగ్ ఏంటి ఋషికొండ 400 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టేశాడు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు, ఆశ్చర్యం అద్భుతం అనే మాటలు కూడా తక్కువ అన్నట్టు. ఏంటి కనీ విని ఎరిగిన రీతిలో ఇంకెప్పుడు అలాంటి బిల్డింగ్ కట్టలేరేమో, అంత తక్కువ ఖర్చుతోటి, అంత స్టాండర్డ్స్ ఉన్న దాంతో. కాబట్టి 400 కోట్లతోటి బిల్డింగ్ కట్టి చూపించాడు. ఆ బిల్డింగ్ నిమిత్తం 1 సంవత్సరం పాటు డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి అలాంటి బిల్డింగ్ 400గా కట్టి చూపించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఋషికొండ మీద ఏదైతే కట్టాడో దాని గురించి, కాబట్టి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. కాబట్టి ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే 300 మీరు ఖర్చు పెట్టింది అదా, లేకపోతే ఋషికొండ మీద కట్టిన ఏదైతే ప్యాలెస్ కట్టాడో జగన్మోహన్ రెడ్డి ఋషి ప్యాలెస్, కాబట్టి అదా అని అడిగితే కనుక దాని మీద కొంచెం చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారని, అదేంటి దానికి దీనికి కంపేర్ చేస్తారన్నారని చాలా వార్తలు అయితే వచ్చాయి వాస్తవంగా. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, వాస్తవంగా వాళ్ళు మాట్లాడటం కాదు కానీ నా సబ్స్క్రైబర్లు నేను అడుగుతున్నా ఏమనంటే 300 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర నిర్వహించారు, దాన్ని నేను తప్పు పట్టడంలా మరొకసారి మీరు గమనించాలా. అంటే యోగా అనేది చాలా మంచి విషయమే. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి యోగాంధ్ర సక్సెస్ ఆఫ్ ఫెయిల్ మిమ్మల్ని అడుగుతున్నా, అది కరెక్ట్ అయిన విషయమా? లేదు 400 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు చూశారు, అసలు అంత అద్భుతం అసలు ఎలా వాడాలో కూడా తెలియట్లా. నిజంగా వాస్తవాలు మాట్లాడాలంటే ఎవరికి, కూటమి ప్రభుత్వానికి, దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియక అయోమయంలో ఉండిపోయారు. అంత బాగా కట్టినటువంటి ఆ ఋషికొండ ప్యాలెస్ ఏది కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నా అభిప్రాయం ఆల్రెడీ చెప్పా. కాబట్టి అంటే కొన్ని కట్టడాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అవి శాశ్వత ప్రాతిపాదికన, తాత్కాలికం కాదు, శాశ్వత ప్రాతిపాదికన కట్టినటువంటి బిల్డింగ్
రిషికొండ ప్యాలెస్. కాబట్టి అసలు అక్కడంతా యోగాంధ్ర గురించి మాట్లాడుకోవాల్సింది మొత్తం పోయింది, రిషికొండ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నేను సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది రిపోర్టర్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అడిగారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది హైలైట్ అయింది. హైలైట్ అవ్వాల్సింది ఏది ఆ రోజు వాస్తవంగా అయితే కనుక యోగాంధ్ర, యోగా డే. కానీ హైలైట్ అయిన అంశం ఏంటి? రిషికొండ ప్యాలెస్, రిషికొండ ఆ ప్యాలెస్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి కూటమి నాయకుడికి. వాస్తవంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, 300 కోట్లు ఖర్చు పెట్టి మేము యోగాంధ్ర, యోగా డే నిర్వహిస్తే అదేదో జరిగిపోయిన సంఘటన మళ్ళా రిషికొండ ప్యాలెస్ తీసుకొచ్చి పెట్టారట. బాబు ఇదెక్కడ తలకాపోడరా నాయన అని అయితే వాళ్ళైతే అనుకోవడం సహజం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చూస్తున్నాం, మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. వాళ్ళందరూ కూడా ఎందుకు మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను. అలాగే ఖచ్చితంగా యోగా గురించి థ్యాంక్ యూ వెరీ మచ్.